ఆర్నింగ్ టీవీ, నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన సైనికులు వీర మహిళలతో కలిసి రమాదేవి భారీ ర్యాలీ. ఎల్లంపల్లి మున్సిపల్లో మొదలైన అవిశ్వాస సమావేశం. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్. సాయిబాబా సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు. మహేష్ బాబు సినిమా విడుదల సందర్భంగా అన్నదాన కార్యక్రమం. బడి సుధా యాదవ్ ఆధ్వర్యంలో క్యాలెండర్లు, స్వీట్ల పంపిణీ. కాలం చెల్లిన ఎస్టీఎల్ యంత్రాలతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది. కుక్కట్పల్లి నియోజకవర్గంలో పీజేఆర్ జయంతి వేడుకలు. సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లుల పోటీలు. కర్ణాటక మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికిన బిర్లా ఐలయ్య. నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం నుండి అనసాగరం వరకు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఆలయంలో రమాదేవి పవన్ కళ్యాణ్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భారీ ర్యాలీతో బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. జన సైనికులు అంటే పిల్ల సైనికులు కాదని, ఇది ఆరంభం మాత్రమే అని తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నందిగామలో పార్టీ దిమ్మెలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. వాళ్ళకేం తెలియదు. అందరూ వస్తారు, చప్పట్లు పడతారు, జేజేలు పలుకుతారు, వెళ్ళిపోతారు, అంతవరకే అంటారు. దాన్ని మనము విరుద్ధంగా ఈరోజు మనము జన చైతన్యం అనే ర్యాలీ ద్వారా మనకు ఎంత క్రమశిక్షణ ఉన్నామో, మనం ఎంత అందరినీ ప్రభావితం చేయగలుగుతున్నామో, అందరిలో చైతన్యాన్ని తీసుకురాగలుగుతున్నాం అనేది మనం చేసి మనం నిదర్శనంగా నిలవాలి. ఈరోజు ఇది ఆరంభం. ఇది
జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్. నేషనల్ యూత్ డేని మనము అందరం ఇక్కడి నుంచి జనసేన పార్టీలోని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో పరిటాల గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయం నుండి ర్యాలీని మేము ఎంతో ఆనందంగా అత్యుత్సాహంతో ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ర్యాలీ మొదలయ్యి ఒక 3 చోట్ల జనసేన దిమ్మెలను కూడా ప్రారంభమవుతుంది. అవి చూసుకొని మళ్ళీ లాస్ట్ పాయింట్ దాసాంజనేయ స్వామి దగ్గరే మేమందరము అక్కడి వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో అత్యుత్సాహంతో పాల్గొనడం జరుగుతోంది. అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బెల్లంపల్లి మున్సిపల్లో అవిశ్వాసంపై ప్రారంభమైన సమావేశం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్లో అవిశ్వాసం మొదలైన సమావేశంలో 20 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. అవిశ్వాసానికి సరైన సభ్యులు లేకపోవడంతో తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు అవిశ్వాసం జరగనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు మోదీ 721 కోట్లు శాంక్షన్ చేశారన్న రామచంద్రారెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రపంచంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 721 కోట్ల రూపాయలను మంజూరు చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. దేశం మొత్తానికి 33 వందే భారత్ రైళ్లను ప్రకటిస్తే అందులో 3 తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారని తెలిపారు. బీజేపీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. నేరుగా సిబిఐ తనకు తానుగా విచారణ చేయడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించారని, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఈనాడు కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనుల మీద వారు అప్పుడు మాట్లాడినటువంటి విషయాలు మేము గుర్తు చేస్తుంటే ఎందుకు ఉలికి పడుతున్నారు? ఉదాహరణకు కాళేశ్వరం కానీ, విద్యుత్ రంగంలో కానీ, భూముల విషయంలో కానీ, వీటన్నిటి మీద ఆనాటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా
ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఏమేమని చెప్పారు? అన్నిట్లో అవినీతి జరుగుతుంది, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని స్వయాన ఈ జిల్లా మంత్రి గారైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ఏమని మాట్లాడారు? కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ఏదైతే కరప్షన్, అవినీతి, ఇది జరుగుతున్నది వాస్తవా అవాస్తవమా అని చెప్పని ఆనాడు పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న చేయడం జరిగింది. అడిగారు. స్వయాన కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో లేచి ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాదు, ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల ప్రాజెక్ట్, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. దీంట్లో ఒకవేళ ప్రభుత్వం కింద కోరినట్టయితే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పని కేంద్ర మంత్రి గారు ఆనాడు పార్లమెంట్. ఈనాడు ఎందుకు మాట మార్చుతున్నారు? స్వయాన కేంద్ర మంత్రి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో స్వయాన ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు చాలా బహిరంగ సభలలో, చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లలో, చాలా చోట్ల కూడా వారు మాట్లాడినటువంటి ఈ అవినీతి మయమైనటువంటి ఈ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము విద్యుత్ రంగంలో కానీ, భూములలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇలాంటి వాటిలో జరిగిన కరప్షన్ గురించి ఆయన మాట్లాడినటువంటిది ఈనాడు కిషన్ రెడ్డి గారు గుర్తు చేసి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి అంటే ఏం మాట్లాడుతున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? నేను అనుకున్న ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా రాయల్గా మాట్లాడతాడు అనుకున్నాం. నాన్ సెన్స్ అని మాట్లాడతాడు. నాన్ సెన్స్ ఆ లాంగ్వేజ్ ఏంటి? ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకుని నాన్ సెన్స్ అంటాడా? ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్. ప్రభుత్వం నడిపించేటటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు, మీకు నిస్వార్థ భావన ఉంటే, మీకు ఈ ఆలోచన, ఈ ప్రభుత్వంలో ఈ ప్రజల సొమ్ముని దాన్ని మళ్లించామని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? అడగండి. మీరు బుద్ధి లేని మాటలు, అనుభవం లేని మాటలు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నాడు మంత్రి? వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ స్థాయికి నేను దిగజారి మాట్లాడను. కానీ ఒక ఉన్నతరం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఈనాడు మీకు పట్టం కట్టారు. మీరు వాళ్ళు చేసినటువంటి అవినీతి, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మిగతా 22 మంది కుటుంబ సభ్యుల యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు మీకు తీర్పిచ్చి అతి తక్కువ మెజార్టీతో మీకు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అందరూ శిరసా వహించాల్సిందే. ఈ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ అడగడం లేదు? ఎన్ని రోజులైంది మీ ప్రభుత్వం? 60 మాసాలలో 2వ మాసం నడుస్తుంది. 58 మాసాలే ఇక మీ ప్రభుత్వం. ఆలోచించుకోండి. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు అవినీతి చేసినామని చెప్పని మీరు చెప్పినటువంటి దాన్ని అడిగి మేము అడిగినాం. మేము అడిగితే ప్రభుత్వం ఒప్పుకోలే. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా అవినీతి జరిగిందని చెప్పాను. మేము రాష్ట్ర ప్రభుత్వంలో మీరు వచ్చారు కదా, మేము అధికారంలోకి వస్తే ఎంక్వైరీ చేయిస్తామని చెప్పాము. మేము మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు చేయడం లేదు? మీకు చిత్తశుద్ధి లేదని ఈనాడు మేము భావిస్తున్నాం. మీరు ఏమని చెప్పారు? నల్గొండ విషయం. నల్గొండలో 2 మంత్రులు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 11 అసెంబ్లీ కాంగ్రెస్ ఈనాడు ప్రజలు గెలిపించారు. ఏమైంది? ఎస్ఎల్బీసీ
రాగానే ప్రాజెక్ట్ మొదలుపెట్టమని అందలేదు. 2009లో ఆగిపోయినటువంటి ఎస్ఎల్బీసీ మీ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ ఆగిపోయింది. ఇది వాస్తవమా కాదా? ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి ఏదైతే గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి టన్నల్ ద్వారా రావాల్సినటువంటి నీళ్ళని ఆనాడు ఆయన మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేసి ప్రభుత్వం పనులు మొదలుపెట్టినటువంటి దాన్ని 2014 కన్నా ముందు కేసీఆర్ గారు నక్కలగండి ప్రాజెక్టు దగ్గరకు వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కుర్చీ వేసుకొని కూర్చొని నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాలలో నక్కలగండి కుక్కలెత్తకపోయిందా? సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రీశైలం నుంచి మొదలుపెట్టి ఇక్కడ నక్కలగండి దాకా కూడా మేము వచ్చాము. 3 రోజులు మేము ప్రయాణం చేసి చూసాము ఎక్కడెక్కడ ప్రాజెక్టు ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎస్ఎల్బీసీ మేము పలాని సమయంలో కూడా పూర్తి చేస్తామని చెప్పాలి. మీరు అన్నారు కదా, పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. 10% డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్టులు అయిపోతాయి. ఎందుకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అని అన్నారు? ఇవన్నీ ఏదైతే మీరు చెప్పినటువంటి దానికి ఈనాడు మేము చేస్తామో చెప్పండి ప్రజలకు. వీటన్నిటి మీద నమ్మకంతోనే మీకు ఓట్లు వేశారు. ఇంకేమని చెప్పారు? 6 గ్యారంటీలు, 6 నెలల ముందు నుంచి 6 గ్యారంటీలు అన్నారు. వచ్చిన 9 డిసెంబర్ నాడే నేను సంతకం పెడతాను అన్నారు. ఎందుకు చేయడం లేదు? మేము ఇంకా సమయం ఇస్తాం. మార్చి 7th వరకు మేము టైం ఇస్తాం. వారు ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల వరకు మేము ఇస్తాం. 7,700 కోట్ల రూపాయలు ఎలక్షన్ కన్నా ముందు 27వ తారీఖు నాడు రైతు బంధు కింద గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాంకులో వేసినటువంటిది 29వ తారీఖు నాడు బ్యాంక్ హాలిడే ఉందని చెప్పని పడనటువంటి డబ్బులు, ఈ డబ్బులు వేస్తామంటే మీరు స్వయాన ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి ఆ డబ్బులు వేయొద్దు అని చెప్పి ఆపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తర్వాత విచారణ జరిపి దానికి మళ్ళీ ఇవ్వచ్చు చేయొచ్చు అని చెప్పిన తర్వాత వేసినటువంటి డబ్బులు 7,700 కోట్ల రూపాయలు ఈ 40 రోజులలో, అంటే 30 రోజులు 7 తారీఖు అయిపోతే ఇలా 5 రోజులు, ఈ 35 రోజులలో ఎందుకు 7,700 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాంకు వేసిన మీర్పేట్ హెచ్బి కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఎల్ఆర్. మీర్పేట్ హెచ్బి కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమంలో ఆలయ నిత్య కంకర్యంలో పాల్గొన్నారు. బిఎల్ఆర్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన బండారి లక్ష్మారెడ్డి ఆలయ సందర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరపున చేసిన సన్మానానికి స్పందిస్తూ ఈ ఆలయంతో తమ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. తన సోదరుడు బండారి రాజిరెడ్డి చొరవ వల్లనే ఈ ఆలయానికి సంబంధించిన ఆలోచన సాకారమైందని, తన నియోజకవర్గ పరిధిలోని ఈ ఆలయాన్ని ఓ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించేందుకు ఎలాంటి సహకారాన్నైనా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక చైతన్యంతోనే సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లువిరుస్తాయన్నారు. అందుకే ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఆ హోదాలో తొలిసారి ఆలయాన్ని సందర్శించిన లక్ష్మారెడ్డిని ఆలయ సాంప్రదాయ మర్యాదలతో స్వాగతించి పండితులు వేదోక్త ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సహిత శ్రీ సత్యనారాయణ స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష ఉన్నత పదవి యోగ్యత పరిస్థితులతో కృష్ణ అభిమాన చలం చలపతి చిన్నారి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని మహేష్ బాబు సినిమా విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక రామకృష్ణ డిలక్స్ లో మహేష్ బాబు సినిమా గుంటూరు కారం విడుదల సందర్భంగా ఈపాలగుట్టపల్లి పంచాయతీకి చెందిన చలం చలపతి చిన్నారి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతి దంపతులు మాట్లాడుతూ, నేను సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిని అయినందున వారి కుమారుడు మహేష్ బాబు సినిమా గుంటూరు కారం విడుదల సందర్భంగా అభిమానంతో సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమంత్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. పాకాల మండలంలో బడి సుధా యాదవ్ శ్రేయోభిలాషులకు మరియు అభిమానులకు స్వీట్లు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని వివిధ పంచాయతీలలో గల్లా అనుచరుడు బడి సుధా యాదవ్ తన శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు నూతన సంవత్సర క్యాలెండర్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడి సుధా యాదవ్ మాట్లాడుతూ, గల్లా అరుణకుమారి కుటుంబం ఆదేశిస్తే ఆ పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. గత 20 సంవత్సరాలుగా గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులతో ఒక సేవకుడిగా రాజకీయంగా వారి సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. మా గ్రామ పంచాయతీ పుదిపట్ల బయలలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గ్రామ ప్రజలకు, అభిమానులకు క్యాలెండర్లు, స్వీట్లు పంచి పెడుతున్నానని, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. 2024 చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలలోని నా ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు నూతన సంవత్సర క్యాలెండర్లు, స్వీట్లు పంచి పెడుతున్నామని చెప్పారు. గల్లా కుటుంబ సభ్యులు ఏమి ఆదేశిస్తే వాళ్ళ సేవకుడిగా తూచా తప్పకుండా పాటిస్తానని తెలిపారు. సింగరేణి గనులలో కాలం చెల్లిన ఎస్డిఎల్ యంత్రాలతో నానా ఇబ్బందులు పడుతున్న ఆపరేటర్స్. మందమరి ఏరియా, కాజీపేట 192 గనులలో మరియు సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గనులలో సర్వీస్ అయిన ఎస్డిఎల్ యంత్రాలను నడుపుటకు అవస్థ పడుతున్న ఆపరేటర్స్ మరియు ఉత్పత్తి రాక తరచూ రిపేర్ అవుతున్న యంత్రాలు. కాలం చెల్లిన ఎస్డిఎల్ యంత్రాలను తొలగించి కొత్త ఎస్డిఎల్ యంత్రాలను తేవాలని, ఎస్డిఎల్ ఆపరేటర్స్ కు ప్రమోషన్స్ ఇవ్వాలని జనవరి 12, 2024 రోజున
కాజుపేట గని మేనేజర్ ఎస్కే అల్లావుద్దీన్ కు మెమరాండాన్ని అందజేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ ధాగం మల్లేష్ మాట్లాడుతూ సింగరేణిలో సర్వీస్ అయిపోయినా నడపడం బాధాకరం. కొత్త ఎస్డిఎల్ యంత్రాలు తేవకపోవడం వలన అండర్ గ్రౌండ్ మైన్స్ నష్టాల్లో ఉన్నాయని అనడం బాధాకరమన్నారు. నూతన ఎస్డిఎల్ యంత్రాలను తెప్పించి మన లక్ష్యాలను అధిగమించే విధంగా మరియు ఎస్డిఎల్ ఆపరేటర్స్ 10 సంవత్సరాల నుండి ప్రమోషన్ ఇవ్వడం లేదు. కావున యాజమాన్యం వెంటనే ప్రమోషన్లు కల్పించాలని అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులలో కొత్త ఎస్డిఎల్ యంత్రాలు రాకపోతే ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీనుగు లక్ష్మీనారాయణ, పిట్ కార్యదర్శి వి రాజేందర్, అసిస్టెంట్ కార్యదర్శి ఐ సంపత్, ఆడేపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో పీజేఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వర్గీయ పీజేఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని బాలానగర్, ఫతేనగర్, మూసాపేట, బాలాజీనగర్ డివిజన్లలో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు చేపట్టారు. జయంతి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ బండి రమేష్, కోఆర్డినేటర్ సత్యం, శ్రీరంగంలు ఈ యొక్క జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. పీజేఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయా డివిజన్లలో నిర్వహించిన హెల్త్ క్యాంపులను నాయకులు ప్రారంభించారు. పీజేఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరైన హరివర్ధన్ రెడ్డి వారికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. స్వర్గీయ జనార్దన్ రెడ్డి చిరస్మరణీయుడని, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అంటే మొదట గుర్తు వచ్చే పేరు పీజేఆర్ఏనని తెలిపారు. 1994 నుండి 2004 వరకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు వారు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారి ఆత్మ శాంతించి ఉంటుందని తెలిపారు. ఈ జయంతి కార్యక్రమాలలో వీరితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు. అలాంటి రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఆ మహిళలకు బహుమతులను అందజేశారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ పీజేఆర్ జయంతి సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బహుమతి ప్రధానోత్సవ వేదిక వద్ద స్వర్గీయ పీజేఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాయకులు. అనంతరం విజేతలైన మహిళామణులకు బహుమతులను ప్రదానం చేశారు. సభను ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళామణులంతా చాలా ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారని, సంక్రాంతి పండగ అంటేనే రంగవల్లులతో లోగిళ్లన్నీ కలకలలాడుతూ ఉంటాయని, మహిళల కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించిన సతీష్ రెడ్డిని, వారి అనుచరులను, మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా మహిళామణులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దినేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక మాజీ మంత్రి రేవన్నకు ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం రోజు శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న కర్ణాటక మాజీ మంత్రి రేవన్నకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.